ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఈ దినం అయితే నీతోనే మాట్లాడుతున్నారు. నీ యొక్క ప్రార్థన విధానం ఎట్లా ఉందంటే, దేవా నాకు బాధ కలుగుతుంది, నా గుండెల్లో అంత వేదన ఉంది, నాకు ఆదరణ దయచేయి, ఈ బాధను తీసివే. దేవా నాకు అనారోగ్యంగా ఉంది, స్వస్థపరచు. దేవా నాకు ఈ పరిస్థితి ఉంది, ఈ పరిస్థితిని బాగు చెయ్యి. దేవా ఇట్టి రీతిగా ఇది కావాలి అది కావాలని చెప్పి దేవుడిని అడుగుతున్నా. ఓకే, అది రాంగ్ అనేది చెప్పట్లేదు, కానీ ఆయనే కదా అడగమన్నారు, నేను నీకు ఇస్తానని చెప్పన్నారు. ఓకే, అదంతా బాగానే ఉంది. కానీ నువ్వు దేవుడుని నీ లైఫ్లో, దేవా నువ్వు నా లైఫ్లో నాతో ఉండు అని చెప్పి నువ్వు అడిగేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీతో అడుగుతున్నారు. అందుకోసమే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనంలో మనం వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినటువంటి వాక్యం ఏంటంటే, నన్ను కనుగొన్నవారు జీవమును కనుగొనేవారు అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ దినం చాలామంది ఎటు రీతిగా ఉన్నారంటే, ఇప్పుడు లోకానుసారంగా చూసుకుంటే, ఇప్పుడు ఒకళ్ళు మంచిగా ఉంటున్నారు, ఇంకోళ్ళు అంటే ఒకళ్ళు జాబ్కి వెళ్తున్నారు, ఇంకోళ్ళు జాబ్కి వెళ్ళట్లేదు. అయితే ఇప్పుడు ఒకళ్ళే అంతా ఇల్లు బాధ్యత అంతా చూసుకుంటున్నారు. మిగిలిన పర్సన్ నుండి ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు అసలు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. లేకపోతే వాళ్ళు చేయగలిగినా కానీ వాళ్ళ యొక్క ప్రెజెన్స్ నీకు నీ యొక్క బాధను తీసివేస్తుంది. వారి యొక్క మాటలు నీకు హ్యాపీనెస్ ఇస్తున్నాయి కదా. నీకు ఆ పర్సన్ ఉంటే చాలు, నాకు లైఫ్లో తోడుంటే చాలు, జస్ట్ ఏం చేసినా చేయకపోయినా తన తోడు ఉంటే నాకు చాలు, నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి మనుషుల రీతిగా, మనుషుల కోసం నువ్వు ఇటు రీతిగా ఆలోచిస్తున్నావే, కానీ నీ పరమ తండ్రిని నువ్వెందుకు అటు రీతిగా, దేవా నువ్వు నా లైఫ్లో ఉండయ్యా, నువ్వు నాతో ఉంటే చాలు, నాకు ఈ బ్లెస్సింగ్స్ వద్దు, ఉన్నా లేకపోయినా నువ్వు నాకు నేను అడిగింది ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు యొక్క బాధల్లో నువ్వు నాకు ఆదరణ ఇచ్చినా ఇవ్వకపోయినా, నా యొక్క సిచ్యువేషన్స్ నువ్వు మార్చకపోయినా, నేను ఫేస్ చేసేటప్పుడు నువ్వు నాతో ఉండయ్యా, నువ్వు నా లైఫ్లో ఉండయ్యా, నువ్వు నాతో ఉంటే చాలయ్యా, అన్నిటినీ నేను ఫేస్ చేయగలనయ్యా అని చెప్పి దేవుణ్ణి అడిగేటువంటి స్థితిలో ఉన్నావా? లోకానుసారంగా ప్రేమించినటువంటి వ్యక్తిని మనం లైఫ్లో పొందుకోవడానికి నువ్వేం చేసినా చేయకపోయినా పర్లేదు, నువ్వు నాతో ఉంటే చాలు, నేను ఏదైనా సాధిస్తానని చెప్పి ఒక అబ్బాయి అమ్మాయికి చెప్పేటువంటి వ్యక్తిగా ఉంటాడే, అదే రీతిగా కానీ నిన్ను కన్నటువంటి పరమ తండ్రికి నువ్వు ఇటు రీతిగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఎంతగాటికి మన అవసరతలు, మనం చెప్పేటువంటి మనవులే ఓకే, అదంతా ఓకే, బట్ దేవుడే నీ లైఫ్లో ఉంటే ఆయనవన్నీ నీవి కాదా అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు నీ లైఫ్లో లేకుండా నీ లైఫ్లో ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉందా, లేకపోతే ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి కానీ అవన్నీ జీరో. దేవుడు నీ లైఫ్లో ఉంటేనే వాటన్నిటికీ వాల్యూ వస్తుంది. ఇక్కడ కీర్తనల గ్రంథము, ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే, కీర్తనలు కాదండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోనే దేవుడు మాట్లాడుతున్నారు మీతో. ఏమనంటే, నన్ను జాగ్రత్తగా వెదుకువాడు నన్ను కనుగొందురు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. అంటే ఆయన బేసిక్గా మనల్ని పుట్టక మునుపు నుండి మనల్ని ప్రేమిస్తున్నారు. కానీ ఇందులో వాక్యంలో పర్టికులర్గా ఏం మెన్షన్ చేస్తున్నారంటే, నన్ను ప్రేమించే వారిని ఆయన నువ్వు ప్రేమించే దానికంటే డబల్ 10 times లవ్ చేస్తారు. ఆయన్ని జాగ్రత్తగా వెదిగినప్పుడు కనుక్కుంటారని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఇర్మియా గ్రంథం 33:3లో కూడా ఏం తెలియజేస్తారు? నన్ను పిలిచే వారికి నేను సమాధానం ఇస్తాను అంటున్నారు. ఆయన అవైలబుల్గా ఉంటున్నారు. నువ్వెప్పుడు ఆయన్ని నీతో ఉండమని అడుగుతావా అని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ నువ్వు ఎట్టి రీతిగా అయిపోయిందంటే, నీకు గాడ్కి రిలేషన్ ఒక మెకానికల్గా, లైఫ్లెస్, ఒక అవసరాల కోసం అన్నట్టు నీ యొక్క బాండ్ దేవుడితో క్రియేట్ అయ్యే స్టేజ్లో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకో. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, తెలియజేస్తున్నారు కదా, ఆయన ఉంటే చాలు అని చెప్పి నీకు మనసులో ఇప్పటికైనా, అయ్యో నేను ఎందుకు ఇట్లాగా, దేవుడు నా లైఫ్లో ఉంటే నాకు చాలు కదా, ఒక మనిషి నాకు తోడుంటేనే అన్నీ నార్మల్ అవుతాయి, అన్నీ నేను చేయగలను అనుకుంటున్నానే, కానీ నన్ను కన్న
తండ్రి నాతో ఉంటే నాకు సమస్తము, నేను అన్నీ చేయగలను, అన్నీ ముందుకెళ్ళగలను, ఎదుర్కోగలను అని చెప్పి నేను ఎందుకు ఆలోచించలేకపోతున్నానని చెప్పి ఇప్పటికైనా రియలైజ్ అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఆయన ప్రేమిస్తున్నావా? అయితే ఆయన నిన్ను తిరిగి ప్రేమిస్తా అంటున్నారు. ఆయన్ని వెతుకుతా అంటున్నావా? జాగ్రత్తగా వెతుకు. అయితే నువ్వు ఖచ్చితంగా ఆయన కనుగొంటావు. అందుకోసమే ఇక్కడ కీర్తనల గ్రంథము 37వ అధ్యాయములో ఇక్కడైతే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవుడి నుండి మీరు సమాధానం పొందుకోవాలనుకుంటే ఎట్టి రీతిగా ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, ఏమని అడుగుతున్నారు? దేవా, నువ్వు నా తోడుండు, నువ్వు నా తోడుంటే చాలు, ఎన్ని శ్రమలు వచ్చినా ఏమొచ్చినా కానీ నేను నా పక్కన అలా ఉంటే చాలు, అవన్నీ నేను ధైర్యంతో ఎదుర్కొంటాను అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. అయితే దానికి నువ్వు ఎట్టి రీతిగా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆయన ఎదుట నీ మనవల్ని చెప్తున్నావు. చెప్పిన తర్వాత నువ్వు ఎట్టి రీతిగా కూడా అడుగుతున్నావు. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆయన సన్నిధిలోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు చెప్పాలనుకుంది, ఆయనతో మాట్లాడాలనుకుంది మాట్లాడి, నీవు పేషెన్స్తో ఆయన సన్నిధిలో సైలెంట్గా, ఇక్కడ 37వ అధ్యాయం 37 కీర్తనలు చూసుకున్నట్లయితే, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఇందాకేం మాట్లాడుతున్నారు? ఆయన ప్రేమించే వారిని ప్రేమిస్తా అంటున్నారు, వెతికే వారికి దొరుకుతా అంటున్నారు, మౌనిగా కనిపెట్టు వారికి ఆయన మాట్లాడతానని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. అదే రీతిగా ఇక్కడ యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. దేవుని కొరకు మనం కనిపెట్టేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు, ఫస్ట్ అంటే కొన్ని పాయింట్స్ రీతిగా దేవుడు ఏం మేలు జరుగుతాయి అని చెప్పి ఏం తెలియజేస్తున్నారంటే, దేశాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. తర్వాత యెహోవా విరోధులు మేత భూములు సొగసును పోలియుందురు. అంటే ఇప్పుడు నీకు విరోధులు అంటే ఆయనకు విరోధులే కదా. ఇప్పుడు ఆయన నీకు తోడున్నప్పుడు నీ యొక్క విరోధులను కూడా చూసుకునే బాధ్యత ఆయనదే. ఇంకోటి ఏంటంటే, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. యెహోవా దేవుడు నీతో ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నటువంటి నువ్వు భూమిని స్వతంత్రించుకుంటావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనక అతడు నేలను పడినను లేవలేక యుండడు. అంటే ఇప్పుడు దేవుడు నీతోడు ఉన్నాడంటే ఆయన నీ చేయి పట్టుకుని ఉంటారు. నువ్వు పడినా కానీ లేవకుండా అయితే ఉండవు. ఆయన నీ చేయి పట్టుకుని లేపేటువంటి దేవుడుగా నీతో ఉంటారు, ఆయన నీ ప్రెజెన్స్ నువ్వు కోరుకున్నప్పుడు. అదే రీతిగా యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గమును ననుసరించుము. ఇక్కడ వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నారు? ఆయన కొరకు కనిపెట్టుకుని కనిపెట్టాలి, ఓకే. కానీ దాంతోపాటు ఏం చేయాలంటే, ఆయన ఎట్టి రీతిగా ఏ మార్గంలో నడిచారో, ఆయనకి ఇష్టం లేనివి ఏం చెప్పారో, ఇష్టమైనవి ఏం చెప్పారో అవన్నీ మనం ఫాలో అయ్యేటువంటి వ్యక్తిగా ఉండాలి. తర్వాత యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును. యెహోవా శరణుజొచ్చి ఉన్నాడు గనక భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించును. దేవుడు నీ తోడుంటే ఇన్ని ప్రామిసెస్ నీకు చేస్తున్నారు కదా. నీవు లోకానుసారంగా ఇన్ని బ్లెస్సింగ్స్ అడుగుతున్నావు, నీ అవసరాలు నీకు బాధ కలిగినప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు నన్ను లేవనెత్తడానికి నాకు సహాయాన్ని నాకు పంపించని చెప్పి నువ్వు అడుగుతున్నావే. కానీ దేవుడు ఈ దినం మాట్లాడుతున్నారు కదా, ఆయన ఒక్కడుంటే చాలు, నీకు సమస్తము నీ పక్కనున్నట్టే, సమస్తము నీ జీవితంలో ఉన్నట్టే. నువ్వు కావాలనుకునేటువంటి ఆశీర్వాదాలు కానీ ఏదైనా కానీ మొదటగా నువ్వు ఆయన ఎదిగినప్పుడు రిమైనింగ్ కానీ నీ లైఫ్లో వాటంతటా అవే నిన్ను వెతుక్కుంటూ వచ్చేవిగా ఉంటాయి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఈ దినం నుండైనా కానీ దేవుడు నీ తోడుంటే నీకు ఏమేం జరుగుతాయి? దేశమును స్వతంత్రించుకుంటావు, ఆయన ఆశీర్వాదాలను నీకు ఇస్తారు, భూమిని స్వతంత్రించుకుంటావు, ఆయన నీ చేయి పట్టుకుని ఉంటాడు, నీ యొక్క విరోధుల నుండి నిన్ను విడిపిస్తారు, ఆయనే నిన్ను రక్షణాధారంగా నీతో ఉంటారు అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నారు కదా. దానికి నువ్వేం చేయాలని చెప్పి కూడా దేవుడు తెలియజేశారు కదా. ఆయన మార్గాల్ని నువ్వు అనుసరించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆయన నీ లైఫ్లో నువ్వు నిజంగా ఇప్పుడు నీ మనసులో
నీవు ఈ రోజు నుండి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి అనుకుంటుంటే ఫస్ట్ చేయాల్సింది ఆయన సన్నిధిలో నీవు ఆయన నడిచినటువంటి మార్గాలను అనుసరించేటువంటి వ్యక్తిగా ఉండాలి. తర్వాత ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. జాగ్రత్తగా ఆయన కొరకు వెతికేటువంటి వ్యక్తులుగా నువ్వు ఉండాలి. ఆయన్ని లోకానుసారంగా కాకుండా లోకం కంటే అధికంగా నువ్వు ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు నువ్వు జాగ్రత్తగా వెతికినప్పుడు నీకు ఆయన సమీపంగా ఉంటారు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఆయన స్వరం నీకు వినబడ్డానికి, ఆయన నీతో మాట్లాడినప్పుడు నీకు అది ఆదరణ కలగడానికి నీకు సహాయకరంగా ఉంటుంది. అదే రీతిగా ఇప్పుడు మనం బైబిల్లోనే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, దేవుడు పరలోకానికి ఆరోహణం అయినప్పుడు శిష్యులకి ఏం చెప్తారు? పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకుని ఉండమంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు? మేడగదిలో కనిపెట్టుకుని ఉంటారు. ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకుని ఉంటారు. కనిపెట్టుకుని ఉన్నప్పుడు పెంతెకొస్తు దినం రోజు, 10వ దినం రోజు వారికి పరిశుద్ధాత్మ ద్వారా అగ్నితో అభిషేకించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. అదే రీతిగా ఈ దినం నువ్వు దేవుని యొక్క తోడు ఉంటే చాలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ తోడు నాకు ఉంటే చాలు, నాకు సమస్తము ఏమీ అక్కర్లేదు అని చెప్పి నీవు ఈ దినం అడిగేటువంటి వ్యక్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, నీవు అట్టి రీతిగా అడిగినప్పుడు ఆయన నీ యొక్క వెదిగేటువంటి స్థితిలో ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.